ఇప్పుడును అయోగ్యుడిని ప్రభ మానక ఈదులగుంట ప్రాంతంలో ప్రతి శుక్రవారం జరిగిస్తున్న ప్రార్థనను జరిగిస్తున్న తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు కూడా నీ పక్షం నిలబడబోతుండగా అల్పుడును అయోగ్యుడిని నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి వాక్యం మా మధ్య సంచరించి మీరు మాతో మాట్లాడమని వాక్యం సంచరించి చేస్తున్నాము. ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. కూర్చున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా గారు రాసిన యెషయా గ్రంథము 49వ అధ్యాయంలోని 16వ వచనాన్ని చదువుకుందామండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నది. చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయం మనం ఆగి ఆలోచిస్తే ఈ పూట యెషయా గ్రంథకర్త ప్రవక్త అయిన యెషయా గారు రాసిన ఈ యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ గ్రంథాన్ని రాసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు బబులోను అనే చెరసాల్లో 70 సంవత్సరాలు మగ్గుతున్న దినాలవి. ఇశ్రాయేల్ ప్రజలను దేవుని వైపుకు తిప్పాలని లేచిన ప్రవక్తలు యెషయా మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలు ఈ 70 సంవత్సరాల పర్యాయంలో దేవుడు లేపిన ప్రవక్తలు అన్నమాట. ఇందులో కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వంటివారు, దానియేలు, జకర్యా వంటివారు. అలాగే చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తన వైపుకు తిప్పడానికి దేవుడు ఒక చక్కని పదాన్ని వాడారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? అసలు మీ రూపం ఎవరిది అనుకుంటున్నారు? మీ పోలిక ఎవరిది అనుకుంటున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని నేను చెక్కుకున్నాను అంటున్నాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రియులారా దేవుని చేతిలో లేదా దేవుని చేతి ద్వారా చెక్కబడిన వారము. మనమందరము కూడా ఏమండి దేవుని పోలికై ఉన్నామని ఆది కాండంలో పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున నరులను దేవుడు ఏం చేశాడంట? సృజించెను. అందుకని ఆ సృజించెను అనే మాటకి మరొక పదాన్ని ఏమన్నాడంటే తన స్వరూపము చొప్పున దేవుడు చెక్కుకున్నాడు. కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి అని బైబిల్ గ్రంథంలో చాలా చెక్కుకునే ఉన్నాయి. సామెతల గ్రంథము మనం చదివితే 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను చేత ఓకే 9:1 చదవండి. ఓకే, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు. జ్ఞానం కూడా తనకున్న జ్ఞానాన్ని కొద్ది ఏం చేస్తుందంట? స్తంభాలలాగా చెక్కుకుంటుందంట. తన జ్ఞానాన్ని చెక్కుకుంటుంది అంటే అందిస్తుంది. అనేకులకు తన పోలికను అందిస్తుంది, తన జ్ఞానాన్ని అందిస్తుంది. చెక్కుకొను అంటే తయారు చేసుకుంటుంది, అందిస్తుంది అని మాట మనం చెప్పుకోవచ్చు. ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలా పనులు ఉన్నాయి. తన పనులు తాము చేసుకుంటూ తమను తాము కట్టుకుంటున్నవారు. అందులో ఒకటి మన దేవుడు. మన దేవుడు ఎవరయ్యా అంటే మనలను చెక్కుకునే దేవుడు. ఈ 49:16లో ఎక్కడ చెక్కుకున్నాడంటే తన అరిచేతిలో, అంటే అరచేతి ద్వారా దేవుడు మన ఏం చేశాడంటే ఒక్కొక్కరిని చెక్కుకున్నాడు. నేను పనికి మాలిన దాన్ని మనం పనికి మాలిన వారు మనం అనుకోకూడదు. ఆయన చెక్కుతుంటే మనం ఏమై ఉండాలంటే చెక్కబడే ఒక శిల్పిగా, ఒక శిల్పకారుడుగా ఉన్న ప్రభువుకి ఒక శిల్పిగా మనం మారాలి. చూడండి, అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయిస్తున్నారు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాను. ఏమంటే దేవుడి దగ్గర మనం కూడా చెక్కబడిన వారమై ఉన్నాము గనక
మనము కూడా శిల్పకారుల వలె అనేకులను ఆత్మలు రక్షించినట్లు మనము కూడా అనేకులను ఏమవ్వాలంటే ప్రభు ఎలాగైతే శిల్పకారుడిగా ఆ శిల్పాన్ని చెక్కుతున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే అసలు శిల్పకారుడు పని విచిత్రమైన పని అండి. ఎక్కడో ఉన్న శిల్పాన్ని చూసి చెక్కడం కాదు, ఓ బండను చూస్తాడు, ఆ బండ లోపల ఏం చూస్తాడు, లేదా ఆ బండలో ఏం చూస్తాడు అంటే మనం చూసి చాలా కొండలు ఉంటాయి, చాలా బండలు ఉంటాయి. మనం చూసి ఈ కొండ ఏంట్రా బాబు, ఈ బండ ఏంట్రా బాబు అనుకుంటాం. కానీ శిల్పకారుడు అలా చూడడం. ఈ శిల్పాన్ని ఎలా చెక్కితే ఎలా ఉంటుంది, ఈ శిల్పాన్ని అలా చెక్కితే ఎలా ఉంటుంది, ఇందులో నుంచి ఒక ఏమండి మనిషిని తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఒక విగ్రహాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఒక దైవత్వాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది. ఈరోజు శిల్పాలను చూసి శిల్పకారుల యొక్క ఆ యొక్క ప్రావీణ్యత చూసి మనం మురిసిపోతాం. ఆహా భలే చెక్కాడు, భలే అందంగా చెక్కాడు అని. కానీ ఆ చెక్కబడిన ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక మోడు బారిపోయిన ఒక కొండలో, ఒక బండలో నుండి ఆ శిల్పకారుడు తన దృష్టితో చూసి దాన్ని ఎలా రూపమిస్తే బాగుంటుందని చెక్కుకున్నట్లు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే దేవుడు తన ఆలోచన చొప్పున తన అరచేతితోనంటే మనల్ని ఏం చేశాడు, చెక్కుకున్నాడు. అలా చెక్కబడిన మనము కూడా అనేకులను చెక్కువారుముగా మనము కూడా శిల్పకారులముగా మారాలి. పౌలు భక్తుడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఓ చక్కని మాట రాశాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమా 10వ వచనం చదవండి. అలా ఉండాలి. ఓకే గుడ్. చదవండి. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఏ వేసాడంట, దేవుడి దగ్గర నేర్చుకున్నాడు. ఓహో దేవుడు ఒక మనిషిని ఇలా చెక్కాలా, ఒకరికి ఇలా బోధించాలా, ఒక సంఘాన్ని ఇలా కట్టాలా, ఒక కుటుంబాన్ని ఇలా కట్టాలా, ఒక శిల్పకారులుగా మారాలి. అందరూ మారిపోయి అందరూ గుడికి వచ్చేస్తే మనం మార్చేదే ఉంది. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క పోలిక ఉంటుంది. ఆలోచించండి. నేను చోట ఒక కథ చదివాను. ఏంటి ఆ కథ అంటే, ఒక ఆయనంట ఒక విగ్రహం తయారు చేయమనో, లేదా ఒక బొమ్మను తయారు చేయమనో, ఒక రాజకీయ నాయకుడిని తయారు చేయమనో, దాన్ని ఏమంటారు, పని వచ్చిందంట. అయ్యా పలానా ఆయన నువ్వు తయారు చేయాలి, పలానా విగ్రహాన్ని మీరు తయారు చేయాలి. ఓకే రేటు మాట్లాడుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ తేదీకి అందించేలాగున తను ఎంతో ప్రయాసపడి ఒక విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహం తయారు చేస్తే ఇంచుమించు ఒక 20 అడుగుల ఎత్తు దాకా ఆ విగ్రహం ఉంది. ఆ విగ్రహం తయారు చేస్తే ఆ తయారు చేసిన ఆయన ఆ విగ్రహం నచ్చక మరొక విగ్రహం చేశాడంట. ఆ అనుకున్న టయానికి ఆ విగ్రహాన్ని అప్పచెప్పాడు. ఆ విగ్రహం తీసుకెళ్లే టయానికి ఎవరైతే ఆ విగ్రహాన్ని లేదా ఆ యొక్క బొమ్మని చేయమని ఇచ్చారో ఆ వ్యక్తులు వచ్చి ఇదేంటి 2 విగ్రహాలు చేశారు అని అంటే, మొదటి విగ్రహం నాకు నచ్చలేదు అని అన్నాడంట. వాళ్ళందరూ చూసి విగ్రహం అంతా బాగానే ఉంది, 2 విగ్రహాలు ఒకేలా ఉన్నాయి, 2 విగ్రహాలు ఒకే పోలిక కలిగి ఉన్నాయి, ఇందులో తేడా ఏమీ నాకు కనబట్టలేదు అంటే వాళ్ళతో చెప్పాడంట, సరిగ్గా ఆ ముక్కు చూడండి, ఆ ముక్కు దగ్గర నాకు ఏదో లైట్గా వంకర వచ్చినట్టు, ఆ ముక్కు దగ్గర నాకు ఏదో తేడా వచ్చినట్టు అన్నాడంట. అప్పుడు చాలామంది నవ్వి 20 అడుగుల ఎత్తు విగ్రహం, ఆ చిన్న ముక్కుని ఏదో చిన్న తేడా వస్తే దానికోసం పనిగట్టుకుని ఇంకో శిల్పం చెక్కాలా, అంత ప్రయాసపడాలా, ఆ 20 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహం ఆ ముక్కు ఎలా ఉందో ఎవరు చూస్తాడు. ఆయన అన్నాడంట, లేదు లేదు, నా దేవుడు ఎవరై అంటే నేర్పరి కలిగిన శిల్పకారుడు కాబట్టి ఆయనకి లెక్క అప్పగించాల్సి వస్తే ప్రతి దాంట్లో నేను ఎలా ఉండాలి, ఒక శిల్పకారుడి వలె ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. ఏదో చేసేసాములే, ఏదో ఇచ్చేసాములే, ప్రతిదీ చిన్న లోపాన్ని కూడా దేవుడు చూస్తాడు. దేవుడు నన్ను ఎలాగైతే మలిచాడో, లోపం లేని వ్యక్తిగా నన్ను మలిచాడో, నేను కూడా ఇతరుల్లో ఉన్న ప్రతి లోపాన్ని చూడగలగాలి. అందుకనే సేవకుడు మీరు వేసుకునే డ్రెస్సే కానీ, కట్టుకునే బట్టే కానీ,
వేసుకునే క్రాఫే కానీ ఎందుకు అంత పరిశీలిస్తాడు అంటే ప్రతి సేవకుడికి దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. నువ్వు కట్టే ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని ఏముండకూడదంట, లోపము ఉండకూడదంట. నేను నమ్ముతాను, ఒక్కోసారి నేను నమ్ముతాను నాకు దేవుడు ఎందుకు 10 మంది ఇచ్చాడు, దేవుడు నాకు ఎందుకు 20 మంది ఇచ్చాడు, దేవుడు నాకు ఎందుకు 30 మంది ఇచ్చాడు అంటే ఈ 30 మందికి నువ్వు ఎలా ఉండాలంట, ఒక శిల్పకారుడు వలె మలచాలి. 100 మందిని ఇచ్చేస్తేనే సంఘం కాదు. నేను అంటాను, నమ్ముతాను. నేను 10 మంది ఇచ్చినా సంఘమే, ఒక్కరిచ్చినా సంఘమే. ఎందుకనంటే దేవుడు మనలో ఉన్న నైపుణ్యత చూశాడు. ఇదిగో ఈ ఒక్క వ్యక్తిని మార్చు చాలు, నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. కాబట్టి దేవుడు ఎవరు అంటే ఒక శిల్పకారుడు, ఒక నేర్పరి. మనల్ని కూడా ఆ నేర్పరితనం చూడమంటున్నాడు. అందుకని ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం అందరూ బాగా ఇష్టపడి చదువుతున్న వచనాలు 10వ వచనం కానీ చదివితే అబ్రహాముని గురించి రాశాడండి. ఈ అబ్రహాం అంట దేవుళ్ళో చెక్కబడిన తరువాత అతడు వృద్ధాప్య సమయంలో ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడంట. ఏంటది? యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసి. ఇప్పుడు ఉందా? ప్రస్తుతం కనబట్టలా. దేవుడిచ్చే పరలోకం కనబట్టలా. దేవుడిస్తానన్న ఆ అనుభవాలు, దేవుడిస్తానన్న వాగ్దానాలు కనబట్టలా. కానీ అబ్రహాం అంట ఈ పని చేస్తే దేవుడికి ఆశీర్వాదం ఇస్తాడు, ఈ పని చేస్తే దేవుడు నాకు ఆ తలంతులు ఇస్తాడు, ఈ పని చేస్తే దేవుడు నాకు కిరీటం ఇస్తాడు, ఈ పని చేస్తే పరలోకంలో దేవుడు నాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు, ఓ పట్టణాన్ని ఇస్తాడు, ఆయన ఉండు స్థలంలో నేను ఉండులాగిన ఆయన నా కోసం ఒక నివాసం కడుతున్నాడని ఏడు భూమి మీద ఉండగానే ఏం చూశాడు? పరలోకంలో దేవుడు నాకు ఏమేమి ఇవ్వబోతున్నాడు అని ఇక్కడి నుంచి ఆ విశ్వాసంతోనంట ఏమండి ఇంకా నేర్పరి శిల్పకారుడైన ప్రభు తన కొరకు ఏమేమి సిద్ధపరచబోతున్నాడో అవన్నీ భూమి మీద నుంచి ఏం చూశాడంటే పరలోకంలో చూడగలిగాడంట. ఈరోజు మనం చేతిలో రూపాయి పెట్టేదాకా మనం నమ్మం. అరే నేను డబ్బులు ఇస్తానరా, లేదా నీకు రేపు బిస్కెట్ ప్యాకెట్ కొంటానరా అంటే ముందు డబ్బులు తర్వాత మాట్లాడంటాం మనం. అయితే దేవుడు అంటాడు ఇది విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎందుకంటే గమనించాలి, మన దేవుడు ఎవరు? శిల్పకారుడు. ఆయన పని ఈరోజు కనబడకపోవచ్చు, ఆయన కనబడకపోవచ్చు, కానీ నమ్మి ప్రభు కొరకు మనం ఆయన చేత చెక్కబడిన మనము కూడా అనేకలను చెక్కువారముగా మారాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని చెక్కాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కొన్ని చెక్కమంటున్నాడు. ఇంతకు దేవుడు ఏం చెక్కాడు చూద్దాం. త్వరగా రండి. కీర్తనా గ్రంథం మొదటి అనుభవాన్ని మేము ముందు పెడుతున్నాను నేను ఈరోజు. కీర్తనా గ్రంథం 144వ కీర్తన. కీర్తనా గ్రంథం 144వ కీర్తన. ఈ కీర్తనలు ఎక్కువ మనం పిల్లలకి చీరలు కట్టినప్పుడు, పిల్లోడికి బట్టలు వేసినప్పుడు, వస్త్ర అలంకరణ, స్త్రీల అలంకరణ, లేదా పుష్పోత అయినప్పుడు ఎక్కువగా మనం చదువుతాం. 12వ వచనం. ఉన్నారు మా కుమార్తెలు నగరమునకైనా చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. కంబము అంటే స్తంభము. చెప్పండి ఎవరంట? స్తంభము. చెక్కబడిన మూల స్తంభాలుగా ఉన్నారు. ఎవరు? మన కుమార్తెలు. దేవుడంట మనల్ని బిడ్డలుగా ఇచ్చాడు. ఈ బిడ్డల్ని దేవుడు ఎలాగ మనకి ఇచ్చాడు అంటే ఒక స్తంభాల వలె ఇచ్చాడు. నేను ఈ మధ్య కాలంలో 2 స్తంభాల గురించి నేను అనుదినమన్నాలో మాట్లాడాను. సొలొమోను, మీరు మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమండి సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాడు. ఆ మందిరపు యొక్క పరిశుద్ధ స్థలములో 2 స్తంభాలను లేపి దాన్ని హైలైట్ చేశాడు. వినండి. ఆ 2 స్తంభాలంట ఆ మందిరానికి చాలా చూడముచ్చటగా అనిపించినాయి అంట. వెంటనే ఈ స్తంభం ఇది అని ఓ 2 పేర్లు పెట్టాడు. చదవండి ఇప్పుడు. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలమునకు
మండపములో పెట్టించెను. కుడి పార్శ్వమునున్న స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వమున స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. మొదటి స్తంభం పేరేంటంట? యాకీరు. యాకీరు అని అనగా స్థిరత్వము అని అర్థం. యాకీను అనగా స్థిరత్వము. రెండోది మనం చూసిన వారమైతే బోయాజు అనగా బలము. ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు అంటే ఏమండి, మందిరంలో చాలా స్తంభాలు ఉంటాయి, కానీ పరిశుద్ధ స్థలములో ఆ మందిరపు యొక్క ద్వార స్తంభం అన్నమాట అది. ఇంకా మాకు చెప్పాలంటే మనం ఇల్లంతా కట్టుకుంటాం, ఇంటికి చాలా తలుపులు పెడతాం, కానీ ఒక తలుపుకు మట్టికి ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఏ తలుపు అంటే ముఖద్వారము అంటారు. ఎందుకని? ఆ ముఖద్వారమే ఎన్ని చేసినా ఆ ఇంటికి అందాన్ని తీసుకొచ్చేది ఆ ఎదర తలుపే అన్నమాట. ఆ ఎదర తలుపు కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడతామో మనం. అలాగే ఎదర స్తంభాలు ఉన్నాయంట. ఆ 2 స్తంభాలంట సొలొమోను మహారాజు చాలా విశిష్టమైన పనిగా దాన్ని చెక్కుకున్నాడంట. మీరు ఇంత ఇల్లు కట్టాం కదా, ఇంత ఇందులో ఒక 2 స్తంభాలే వాటి బరువును మోసేది, ఒక 2 స్తంభాలే ఒక అత్యున్నతమైన పనులు చేసేవి. బైబిల్ గ్రంథంలో ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్నాడో, మనము మన పిల్లలంట దేవుడు ఎలా చెక్కమంటున్నాడు అంటే ఒక స్తంభాల్లాగా. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, పాత నిబంధనలో సొలొమోను మహారాజు 2 స్తంభాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా చూస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 2:9. సున్నతి పొందిన వారికి పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, చాలండి, ఇక్కడ స్తంభాలుగా ఎంచిన ఒక 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరు వారు? యాకోబు. రెండో ఆయన పేరేంటి? కేఫా అంటే అర్థం మరొక ఆయన పేరు కూడా ఉంది, లేదా కేఫా అనే పదం సీమోను అయిన పేతురునకు. పేతురుకున్న బండ ఆయనే, కేఫా అన్న కూడా ఆయనే. కాబట్టి యాకోబు, కేఫా అంటే పేతురు, యోహాను. వీళ్ళెవరంట అంటే మందిరములో స్తంభాలుగా ఆనాడు ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, నీవు కూడా దేవుని పనికి ఉపయోగపడి ఈ లోకాన్ని జయిస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో జయించువానిని, దీన్ని కూడా తీసి చదువుతున్నారు. చదవండి 12. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి మహిమ కలుగునగాక. ఏంటండి దేవుడికి స్తంభాలు పిచ్చి అంటే, ఒక్కొక్క స్తంభాన్ని ఎంత ఇదిగా చెక్కుకుంటామో, ఎంత ఇదిగా తయారు చేసుకుంటామో, ఒక గృహానికి స్తంభం ఎంత ప్రాముఖ్యతో దేవుడు నిన్ను నన్ను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా చెక్కుకున్నాడు. నేనెవరిని అంటే చెప్పాలి, ఒక స్తంభము. కొన్ని స్తంభాలు లేకపోతే ఇల్లు ఉండదు, ఏమండి, అది మందిరం అయితే మందిరము ఉండదు, షెడ్ అయితే షెడ్డు ఉండదు. ఒక్కొక్క ఇంటికి కొన్ని స్తంభాలు ఎంత ప్రాముఖ్యమయ్యవో, ఓ సంఘములో నువ్వు కూడా అంత ప్రాముఖ్యంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క సంఘములో ఎలాగైతే ఒక ప్రాముఖ్యత ప్రార్థన పరుడుగా ఉంటావో, వాక్యం చదివేదానిగా ఉంటావో, ఏమండి, పాటలు పాడేదానిగా ఉంటావో, వాక్యం చెప్పేదానిగా ఉంటావో, ఏమండి, సలహాలు ఇచ్చేదానిగా ఉంటావో, నేను అన్నాం. బైబిల్ ఏమంటుందంటే, పాస్టర్ గారు గుర్తించాలి, దేవుడు గుర్తించాలి. ఏమనంటే, పలానా అబ్బాయి రాలేదా,
వాళ్ళని ఆమె రాలేదా, అయ్యో ఈరోజు వాక్యం చదివేవారు లేరే. నేను ఒక్కోసారి వసంతవాడ వెళ్తాను. వసంతవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి చదువు ఉండదు. ఒక నర్సు గారు వచ్చేవారు అనమాట. ఆవిడ వస్తేనే నాకు అమ్మయ్య అనుకోండి, ఎందుకంటే నేను చెప్పినవన్నీ ఆవిడ చదివి పెట్టిద్ది. అలా కాలేదనుకోండి, ఇక నా తిప్పలు దేవుడికి తెలుసు. ఏమని, నేనే వాక్యం రిఫరెన్స్ చెప్పుకోవాలి, నేనే చదువుకోవాలి. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. అదే చెప్పేవారు చదివేవారు ఉన్నారనుకోండి, టకటకా ముందుకు వెళ్ళిపోతాం, చురుగ్గా వెళ్ళిపోతాం అనమాట. లేకపోతే నేనే చెప్పి నేనే ఎత్తుక్కొని కొన్నిసార్లు చిరాకు వచ్చేసి వచ్చిన చెప్పేసి నేనే దాన్ని కథగా చెప్పేస్తూ ఉంటాను అనమాట. ఎందుకని అంటే చదివే ఓపిక లేదా, దాన్ని చదవాలి అంటే ఒంగోని దాని పేపర్లు తిప్పి అవన్నీ చదివేటప్పటికి కొంచెం ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతున్నట్టుగా, లేదంటే కొంచెం ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది అనమాట. కాబట్టి మన పిల్లలకి మనం ఏమి నేర్పాలంటే దేవుళ్ళో చెక్కబడే వ్యక్తిగా నువ్వు స్తంభంగా ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పాలి, ఏమనంటే నువ్వు ఎందులో అయినా సరే ఒక దాంట్లో ఏముండాలి చెప్పండి, నేర్పరిగా ఉండాలి, టాలెంటెడ్ పర్సన్. మన పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి, టాలెంటెడ్ పర్సన్. చదువులోనే కాదు, ఈరోజు చూడండి, ఈరోజు చాలామంది 2 విషయాలు పెట్టుకుంటారు. ఒకటి చదువులోనూ టాలెంట్ ఉండాలి, 2 స్పోర్ట్స్లోనూ టాలెంట్ ఉంటారు. ఏమంటే చదువులోనూ స్పోర్ట్స్లోనే కాదండి, ప్రార్థన చేసేటప్పుడు టాలెంటెడ్గా ఉండాలి, వాక్యం చదివేటప్పుడు టాలెంటెడ్గా ఉండాలి, పాటలు పాడేటప్పుడు. నేను నా బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా, మోషే అంట, చెప్పండి, సకల విద్యా ప్రావీణ్యుడు అంట. చెప్పండి ఏంటంట మాట, సకల విద్య అంటే ఏంటి, ఇది రాదండి అనే మాట నోటంట, అది అన్నీ తెలిసిన వాడే ఉండాలి. మన పిల్లల్ని పాటలు పాడేటప్పుడు మన పిల్లలు ఉండాలి, వాక్యం చదివేటప్పుడు మన పిల్లలు ఉండాలి, ప్రార్థన చేసేటప్పుడు మన పిల్లలు ఉండాలి. కాబట్టి మన పిల్లలను మనము అలా పెంచదుముగాక. రైట్, ఇక రెండో విషయానికి వద్దాం. మొదటిగా దేవుడు ఎలా చెక్కాడంటే మనల్ని మన పిల్లల్ని అంటే స్తంభాలుగా నేర్పరిగానే చెక్కాడు. ఎలా చెక్కాడు చెప్పండి, స్తంభాలుగా చెక్కాడంట. ఇక రెండోది మనం చూద్దాం ప్రియులారా, 51వ యెషయా గ్రంథము 1వ వచనము. 51:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు ఉండువారులారా నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. రెండోది ఎక్కడి నుంచి చెక్కబడ్డామంట మనం, దేవుడు అంట మనలను బండ నుండి చెక్కాడంట. ఇంకా కింద వచనాలకు వెళ్తే ఆ బండ అంట ప్రియులు ఆలోచన చేయండి, యేసు క్రీస్తు ప్రభువారంట. మనమందరము కూడా ఎవరి పోలిక ఎవరి స్వభావం ఎక్కడి నుంచి వచ్చామంటే రాతి బండలం అంటండి మనం. అందుకని హెజ్కేలు గ్రంథం 36:26 వచనం మనం చదువుకుంటే, మనను రాతి గుండెను తీసి మాంసపు గుండెను నేను పెడతానని బైబిల్ చెప్తున్నాడు. అందుకని ప్రియులారా మనం గమనించిన వారమైతే ఏమండి, మనము నిర్గమాకాండములో చదువుకుంటే 34వ అధ్యాయం 1వ వచనములో దేవుడంట ఆ బండలో నుంచి 2 పలకలను తీశాడంట. ఆ పలకల మీద ఏమి రాశాడంటే చేతి రాతతో తన వాక్యాలు రాశాడు, దాన్నే 10 ఆజ్ఞలు రాశాడట. నేను ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాను, బండను తీశాడు, బండలో నుంచి 2 పలకలు తీశాడు, అది రాతిదే, పలకలు రాతిదే. కానీ పలకల మీద దేవుడు ఏమి రాశాడంటే ఆజ్ఞలు రాశాడు. నేను దాన్ని ఏమని నమ్ముతానంటే, బండలో నుంచి తీసిన 2 రాతి పలకలు. ఈ 2 రాతి పలకలు దేనికోసం అంటే బండ వంటి హృదయాన్ని కలిగిన, రాతి హృదయాన్ని కలిగిన వ్యక్తిని మనిషిగా మార్చడానికి బండ మీద ఏమి రాశారు చెప్పండి, ఆ 2 పలకల మీద దేవుని యొక్క వాక్యాన్ని రాశారు. చదివారా మాట ఒకసారి, 34:1 చదవండి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 ఏ పలకలు అంటే అవి రాతి పలకలు కావాలంటే ఎక్కడి నుంచి, రాతిలో నుంచి తీయాలి. రాతి అంటే బండ, మరి ఏ పదం. కాబట్టి ఈ 2 రాతి పలకలు ఒకసారి కోపం వచ్చేసింది, 32వ అధ్యాయంలో పగలగొట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ అలాంటి పలకలు నువ్వు చేసుకురా. ఎక్కడి నుంచి రావాలి ప్రభువా, ఆ బండలో నుంచి 2 రాతి పలకలు తీసుకురా. ఆ 2 రాతి పలకల మీద నేను అక్షరంతో రాస్తాను.
అక్షరముతో రాస్తాను. అంటే కఠినమైన హృదయము కలిగిన మనిషి, రాతి స్వభావం కలిగిన మనిషికి దేవుడు ప్రియులారా మాంసపు హృదయంగా మార్చడానికి చేసిన పని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా మనము బండలో నుంచి చెక్కబడ్డాం. ఆ బండ అయిన యేసు క్రీస్తులో నుంచి చెక్కబడిన మనమందరము కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారం, ఈ వాక్యం ప్రకారం, దేవుని శాసనాల ప్రకారం దేవుని చేత మలచబడి మనలో ఉన్న వంకరలని తీయడానికి దేవుడు మనకేమి ఇచ్చాడంటే కఠినమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ ధర్మశాస్త్రాన్ని పాల్గొనలేకపోతున్నామని దేవుడు దాన్ని కృపాశాస్త్రంగా మార్చి 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చి మనందరికీ ఆయన కృపణిస్తూ ఉంటే ఈ రాతి హృదయము కరగక, ఈ రాతి హృదయము మనిషి ఏమండి కఠినంగా ఉంటుంటే ఆయన పునరుద్ధానం రోజున ఆ రాతి బండకున్న అడ్డులైన ఆ రాతి యొక్క ద్వారాన్ని ఏం చేశాడంటే దేవుడు తీసివేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. పునరుద్ధానుడైన ప్రభు మనలోనికి రావడానికి, మనలో ఉన్న ప్రతి రాతి స్వభావాన్ని తీసివేయడానికి ఈ భూలోకంలో సశరీరుడిగా వచ్చాడు. సిలువలో యాగమయ్యాడు, యజ్ఞ పశువుగా మరణించాడు. ఆ బండైన ఆ బండైన క్రీస్తులో నుండే దేవుడు మనకి శరీరాన్ని, రక్తాన్ని అని పోలికగా ఉన్న ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షరసంగా పిలువబడుతున్న ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి బండగా ఉన్న మనలను దేవుడు పలకలుగా మార్చినట్లుగా, లేదా బండనే చెక్కాడు దేవుడు, ఆ బండలోంచి పలకలు చెక్కాడు. ఆ బండలో నుంచి ప్రియులారా మనిషి యొక్క ప్రతి బలహీనతలు చెక్కి మనల్ని మనిషిగా చేశాడు. కాబట్టి ఒకటి, మనల్ని దేవుడు స్తంభాలుగా చెక్కాడు. రెండవది, 2 రాతి పలకలుగా బండలో నుంచి మనల్ని ఏం చేశాడంటే చెక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మూడవది మనం చూసిన వారమైతే ప్రియులారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకుంటే ప్రియులారా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కని మాట అక్కడ చదివాము, మళ్ళీ చదువుదాము. హెబ్రీ ఏలయనగా ఉన్నాడు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. రైట్. ఇక్కడ మూడోది మనకి ఏం కనబడుతుంది అంటే మన కొరకంట నూతన యెరూషలేమును చెక్కినట్లుగా మనం చూస్తున్నాం. అసలు ఒకప్పుడు పరలోకము లేదు, అయితే మనం అందరము పరలోకానికి వెళ్ళాలని, పరలోకం అంటే ఏంటి? ఆయనతో నివాస స్థలం. మన కొరకంట శూన్యముగా ఉన్న సృష్టిలో నుండి మానవులను తయారు చేసి మనిషి పాపంలో పడేటప్పటికి ఆయన భూమి మీదకి వచ్చి సశరీరుడిగా మరణించి మనందరి కోసం ఏమి ఇస్తున్నాడంటే పరలోకాన్ని ఇస్తున్నాడు, నూతన యెరూషలేమును ఇస్తున్నాడు. ఆ నూతన యెరూషలేము ఇవ్వడానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? భూమి మీద ప్రాణత్యాగము. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారే కనుక భూమి మీదకి రాకపోతే, ఆయన కనుక శిలువ మరణంలో యజ్ఞం అవ్వకపోతే, మన కొరకు పునరుద్ధానుడే లేవకపోతే మన ఎవరికి ఏమి లేదు చెప్పండి? పరలోకము లేదు. యోహాను పత్రిక 14వ అధ్యాయం 1-3 వచనాల్లో దేవుడు చెప్తున్నట్లు, ఇదిగో నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మీ కొరకు నివాసము సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు చెక్కుతున్నాను, మీ కొరకు నేను పరలోకాన్ని ఇస్తున్నాను అని అనడానికి ఏం లేదు రుజువు. ఎందుకంటే యేసయ్య లేనప్పుడు ఏం లేదు, పరలోకం లేదు. యోహాను 14వ అధ్యాయం అండి, యోహాను సువార్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుంటే నేను చెప్పిన మాటలు మీకు కనబడతాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీకు స్థలము సిద్ధపరచు అని అనే మాటకి మనం చక్కగా ఏమైనా రాసుకోదంటే, నీ కొరకు ఒక గృహాన్ని చెక్కడానికి, నివాసాన్ని సిద్ధపరచడానికి, మలచడానికి ఇదిగో నేను వెళ్తున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మళ్ళీ నేను తిరిగి వస్తాను. అప్పుడు మనతో రెండవ రాకడకే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనమందరము మహిమ మేఘం ఎక్కి ఆయన పరలోక రాజ్యాన్ని చేరడానికి మనమందరము సిద్ధ మనసు కలిగి మన కొరకు చెక్కబడిన, మన కొరకు తయారు చేయబడిన, మన కొరకు సిద్ధపరచబడిన ఆ నూతన యెరూషలేములోనికి పెండ్లి కుమారుడుగాను పెండ్లి కుమార్తెగాను సార్వత్రిక సంఘముగాను సిద్ధపడే భాగ్యము నిన్ను చెక్కి నీ కొరకు సిద్ధపరిచిన ఒక కుమార్తెగా, స్తంభముగా, నీ కొరకు ఆయన బండలోంచి తీసిన రాతి పలకగా, నీ కొరకు చెక్కబడిన నూతన యెరూషలేముగా
నువ్వు మార్చబడగలిగితే నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి నువ్వే సార్వత్రిక సంఘమని గుర్తిరుగుదాం. అట్టి కృపను దీవెను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.